సాధారణంగా సాఫ్ట్‌వేర్స్ అనేది ఒక్కొక్కసారి లేట్ అనేది అవుతుంది. మన చేతికి రావడానికి కొన్ని టైమ్స్ ఎక్కువ డేస్ అనేది పడుతుంది. కొన్ని సాఫ్ట్‌వేర్స్ అయితే 1 వీక్‌లో వచ్చేస్తే, కొన్ని సాఫ్ట్‌వేర్స్ 15 డేస్ పడుతుంది. కొన్ని సాఫ్ట్‌వేర్స్ 1 మంత్ పట్టొచ్చు. కొన్ని 45 డేస్ కూడా పట్టొచ్చు. అవి ఎందుకు, ఎలా అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు సాధారణంగా కొన్ని సాఫ్ట్‌వేర్స్ అయిపోతాయి. కానీ కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఎలాగా అంటే ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్ అనేసి అంటాం కదా! ఈ ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్‌కొచ్చేసి ఖచ్చితంగా నెట్ అనేది ఉండాలి. నెట్ బ్యాలెన్స్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. నెట్ బ్యాలెన్స్ అనేది లేకుంటే ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్ అనేది రన్ చేయలేము. మనము ఓపెన్ అనేది కూడా చేయలేము. కాబట్టి దీన్నే క్లౌడ్ బేస్ సిస్టమ్ అనేసి అంటాం. క్లౌడ్ బేస్ సాఫ్ట్‌వేర్ అని చెప్పేసి కూడా అంటాం దీన్ని. ఓకే. అలా అదే విధముగా ఇంకొకటి ఏంటి అంటే మీరొచ్చేసి ఇప్పుడు ఈకామర్స్ టైప్ ఉంటుంది కదా! ఈకామర్స్ టైప్ కానీ ఏదైనా సరే కొందరు ఎలాగ చెప్తారంటే సాఫ్ట్‌వేరు ఆల్రెడీ ఉన్న మీ బిజినెస్ ప్లాన్ ఇచ్చి ఉన్న సాఫ్ట్‌వేర్‌నే అంటే ఆల్రెడీ మేము ఆహ్, ప్రీవియస్‌గా చేసిన బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి. అలాంటి టైపే కావాలి అనుకుంటే, అంటే మేము చేసిన బేస్‌లోనే కావాలనుకుంటే 1 వీక్‌లో ఖచ్చితంగా మీ సాఫ్ట్‌వేర్ అనేది మీకి హ్యాండ్ ఓవర్ అనేది చేసేస్తాము. అలా కాకుండా కొందరు ఎలాగ అడుగుతారంటే ఎక్కడా లేని విధముగా కొత్తగా న్యూగా అంటే వాళ్ళే కొత్తగా తీసుకోవాలి అనుకుంటున్నారు. మేము న్యూగా ఎక్కడా లేని విధముగా మేము డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నామని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. అలా కూడా చేయించుకోవచ్చు. అంటే ఎలాగంటే స్టోరేజ్ గానీ, సర్వర్ గానీ ఇలాగ కొత్తగా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రాకుండా ప్రత్యేకంగా వాళ్ళకి మాత్రమే డేటాబేస్ కానీ అంటే ఎటువంటి డిఫాల్ట్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకంతో ఇలాగ చేయించుకుంటారు. అలాగ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళకి లేట్ అనేది అవుతుంది. ఎందుకంటే మీకోసమే, మీ కంపెనీ కోసమే మీకు సెపరేట్‌గా చేయిస్తున్నారు కదా! అది అంతా మీరు గుర్తించుకొని లేట్ అవుతుందని చెప్పేసి గ్రహించుకోవచ్చు. అలా కాకుండా సాధారణంగా మీ బిజినెస్ ప్లాన్ అంటే మేము ప్లాన్ చూస్తేనే మేము చెప్పేస్తాం. ఇది ఎన్ని డేస్ పడుతుంది? ఈ ప్లాన్ ఏంటి? మేము ఎన్ని డేస్‌లో మీకు హ్యాండ్ ఓవర్ చేయగలం అని చెప్పేసి మేము చెప్పగలము. ఓకే. అదే ఆహ్, దా దాన్నే లెంతీ అనేది అంటారు. అంటే మీకోసం ప్రత్యేకంగా మేము చేయిస్తాం కాబట్టి సర్వర్ గానీ, స్టోరేజ్ గానీ, డేటాబేస్ గానీ ఇది. ఓకే. అండ్ ఆల్సో ఈకామర్స్ దాంట్లో ఎలాగుంటుందంటే ఈకామర్స్‌ది కూడా ఒక్కోసారి లేట్ ఉంటుంది. ఏంటంటే ప్రోడక్ట్ యాడ్ చేయడం గానీ, ప్రోడక్ట్ ప్రైస్ గానీ ఇవంతా వచ్చేసి ఈ ప్రోడక్ట్ ప్రైస్ అనేది లేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రోడక్ట్ ప్రైజు, అందులో ఉన్న టూల్సు అంటే ఈకామర్స్‌లో ఎంత ఎక్కువ టూల్స్ పెట్టుకున్నారంటే అంత లేట్ అనేది కూడా అవుతుంది. ఓకే. అప్పుడు మనము కొన్ని డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డేస్ వచ్చేసి కొన్ని సాఫ్ట్‌వేర్స్ వచ్చేసి 15 డేస్‌లో అయిపోవచ్చు. కొన్ని వచ్చేసి 30 డేస్ కొన్ని 45 డేస్ కూడా పడతాయి. ఎందుకంటే మన సాఫ్ట్‌వేర్ మంచిగా మన చేతుల్లోకి రావాలి అంటే మనం ఓపిక అనేది పట్టాలి. వెయిట్ అనేది చేయాలి. మంచిగా సాఫ్ట్‌వేర్ అనేది వచ్చిందంటే తర్వాత మనము నాన్ స్టాప్‌గా మూవ్ ఆన్ అనేది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. ఇది ఈకామర్స్ బేస్డ్ కిందకొస్తుంది. అండ్ ఆల్సో కొందరు ప్లే స్టోర్ కావాలి అని అడుగుతుంటారు. అంటే ప్లే స్టోరు ఎలాగంటే ఇప్పుడు ప్లే స్టోర్‌లో యాప్ అనేది కావాలంటుంటారు. కొందరు ప్లే స్టోర్‌లో యాప్ కొందరికి ఎలాగంటే మార్నింగ్ అప్లై చేసామనుకోండి ప్లే స్టోర్‌కి ఇది అని చెప్పేసి ఈవినింగ్ అంతా కొందరికి యాక్సెప్టెడ్ అనేసి వస్తుంది. కానీ మరికొందరికి 1 మంత్ అయినా రాదు. అలాగే ఎందుకంటే వాళ్ళు చూస్తారు. వీళ్ళు ఏమేం పెట్టారు? ఇందులో ఉన్నవేంటి? వీళ్ళు దేనికోసం ఇది పెట్టారు? లీగలా? ఇల్లీగలా? ప్లే స్టోర్ వాళ్ళు మొత్తం అంతా చెక్ చేస్తారు కదా! ఆ చెక్ చేసిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగా లేట్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది ప్లే స్టోర్ యాప్‌కి సంబంధించి కూడా. కానీ మరికొందరికి మార్నింగ్ అనేది పెట్టారనుకో ఈవినింగ్ కల్లా యాక్సెప్టెడ్ వచ్చేసి మూవ్ ఆన్ అనేది అయిపోవచ్చు ప్లే స్టోర్ యాప్‌కి సంబంధించింది. ఇలాగా వీటిల్లో కొంచెం లెంతీ అనేది ఉంటుంది. అంటే మనకంటూ ప్రత్యేకంగా కావాలి. మనకి సాఫ్ట్‌వేర్ గానీ, సర్వర్ గానీ, డేటాబేస్ గానీ, స్టోరేజ్ గానీ మనకే ప్రత్యేకంగా కావాలనుకుంటే అదొచ్చేసి లెంతీ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈకామర్స్‌కి సంబంధించిన గానీ, సాఫ్ట్‌వేర్ గానీ ఏదైనా సరే. ఇవంతా మీరు గ్రహించుకొని మూవ్ ఆన్ అనేది అవ్వచ్చు. మీకు ఎటువంటి సాఫ్ట్‌వేర్ కావాలి అన్నా ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్ గానీ, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ గానీ, మీ బిజినెసెస్‌కి సంబంధించి సాఫ్ట్‌వేరు ప్లీజ్ కాంటాక్ట్ టు ఎన్‌వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మేమే ఓన్‌గా మీకి సాఫ్ట్‌వేర్ అనేది చేయిస్తాము. విత్ సర్వర్‌తో ఎట్లాగైనా మీ బిజినెస్ ప్లాన్ మా చేతుల్లో పెడితే చాలు. ఓకే. ఇంకా ఫర్దర్‌గా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ టు ఎన్‌వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. థాంక్ యూ.